మోరిని సన్నగా చేసి కుంటల మట్టి పోసి చెరువుని కబ్జా పెట్టి ఇల్లు కట్టుకొనుడు మనం చూసే ఉంటాం. సర్కార్ ఆఫీసర్లు వచ్చి మీరు చెరువుల ఇల్లు కట్టిండ్రని కూలగొడతారు. మరి సర్కారే కుంటలల్ల ఇల్లు కడితే ఎట్లుంటది? సర్కార్ ఎందుకు కుంటలల్ల ఇల్లు కడతది అనుకుంటురా? కట్టింది. పెద్దాంబర్పేట దగ్గర మాసప్ చెరువు కింద కుంటలో గత సర్కారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిందట. ఇది నేను చెప్తున్న ముచ్చట కాదు, హైడ్రా కమిషనరు రంగనాథ్ సార్ చెప్తున్నాడు. చూడురి. అండ్ ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాం డబుల్ బెడ్రూమ్ హౌసెస్. ఇది ఇక్కడ కూడా దీంట్లో ఇది యాక్చువల్గా కుంటలో కట్టినట్టు మనకు క్లియర్ గా తెలుస్తున్నది. ఎందుకంటే సెల్లార్ లో మొత్తం నీరు ఎట్లా అయితే మనం బతుకమ్మ కుంటలో చూసినాం, నీరు ఎక్కడైతే ఊరి పైకి వస్తున్నదో అట్లా ఇక్కడ కూడా ఇది కుంటలో కట్టడం వల్ల ఆ నీరంతా ఊరి మొత్తం సెల్లార్లంతా కూడా నీళ్లమయం అయి ఉన్నది మనకు క్లియర్ గా కనబడుతున్నది. సో అంటే ఇది చెరువులో కట్టడం వల్ల వచ్చేటటువంటి సమస్యలు ఈ విధంగా ఉంటాయి. అంటే మనం ఫిల్ చేసినా కానీ కూడా మళ్ళీ అది నీరు ఊటలాగా రావడం, కొంత తవ్వితే చాలు ఇమీడియట్ గా వచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ చూసినాం. దీంట్లో ఇక్కడ చాలా కోట్లు వెచ్చించి ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కట్టి దాని మధ్యలో అర్ధాంతరంగా మొత్తం ఆపేయటం కూడా జరిగింది. మనం ఇక్కడ చూసాం ఇది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఈ చెరువుకి, ఆ తర్వాత ఇక్కడ నుంచి ఫర్దర్ గా మళ్ళా పెద్దంబర్పేట దగ్గర, ఆ తర్వాత మూసీలోకి వెళ్లి కలవటం అనేది ఇది ఉన్నది. ఈ స్ట్రెచ్ అంతా దాదాపు 7.5 కిలోమీటర్ స్ట్రెచ్ మేము ఆల్రెడీ డ్రోన్ తోటి కూడా మ్యాపింగ్ చేయడం కూడా జరిగింది.